కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. ఆయనెవరు నేనెవరు అదేమిటి అనేటువంటి గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు అందించినటువంటి ఈ గ్రంథంలో బ్రహ్మసూత్రాల గురించినటువంటి ప్రాథమికమైన జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు. చిన్న చిన్న పదాల్లో 22 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 22వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏం చర్చించారో తెలుసుకుందాం. ఏకమేవ అద్వితీయం అనే శృతి వివరణ జరిగింది. సర్వశాఖ ప్రత్యయ న్యాయ నెపంతో బ్రహ్మకి గుణాలు లేవని చెప్పడం తప్పు అని పురుషోత్తం గారు ఖండించారు. నిర్గుణ శృతులు బ్రహ్మలో ప్రాకృతమైనటువంటి నీచ గుణాలు లేవని చెప్పాయి. సగుణ శృతులు బ్రహ్మలో కళ్యాణ గుణాలు ఉన్నాయి అని చెప్పుకుంటే అన్ని వేదవాక్యాలు మనకి ప్రమాణమే అవుతాయి. ఆ విషయాన్ని వివరించే శృతుల జాబితా కూడా మనకి ఇచ్చారు. మోక్షంలో బ్రహ్మ గుణానుభవం అవుతుంది అని పురుషోత్తం గారు చెప్పారు. యస్యా మతం ఈ శృతి యొక్క వివరణ జరిగింది. అసన్నేవ ఈ శృతి, అలాగే నదృష్టేహే ద్రష్టారం ఈ శృతి వివరణ కూడా జరిగింది. ఆనందో బ్రహ్మ ఈ శృతి వివరణ కూడా చేశారు. యత్ర హి ద్వైతమివ నేహ నానాస్తి కించన ఈ శృతుల వివరణ కూడా జరిగి యదా హే వైష అని ఈ శృతి వివరణతోటి ఆ రోజు చర్చ ఆగింది. అప్పటికి ఇప్పుడు భోజనాలకు లేచిన వారందరూ భోజనాలు అయిక వచ్చారు కదా. 23వ అధ్యాయం మనం చదువుకుందాం. భోజనాలు లేచాక ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇవాళ చర్చ చాలా బాగుంది మావయ్య అన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం భోంచేస్తూ రఘురామయ్య గారితో. ఏం అన్నారు. తనకి అలానే అనిపించిన రఘురామయ్య గారు ఏమని అడిగారు. ఊరికే తర్కం పట్టుకొని అది ఇది అనుకోకుండా ఇంచక్క శృతివాక్యాలని సమన్వయం చేసుకుంటూ నడిచింది అన్నారు డాక్టర్ గారు. శృతివాక్యాల సమన్వయంలో కూడా కొంత తర్కం తప్పదు డాక్టర్ గారు అన్నారు పురుషోత్తం గారు. ఈ మాత్రం పర్వాలేదు, అది కూడా లేకపోతే ఎలా సమన్వయం చేయగలం? మరీ ఈ తర్కమే పట్టుకొని కూర్చుని ఎప్పుడో అడపా ఓ శృతివాక్యం వినే కంటే ఇదే బాగుంది అన్నారు శాస్త్రి గారు. ఇలా మాట్లాడుతుంటేనే భోజనాలు అయిపోయినాయి. విశ్రాంతి అవగానే అందరూ కూర్చున్నారు. మళ్ళా తాతగారు శృతులైనాయి కనుక స్మృతులు పురాణాలు ఎత్తుకుంటారా అడిగింది వినీత. అవునమ్మా, నిర్విశేష జ్ఞానం మాత్రమే పరమార్థం, మిగిలినంతా అపరమార్థం అనే వాదం కుదరదని శృతుల్లో నిదర్శనం చూపించాను. నిర్విశేష జ్ఞానమే పరమార్థం అన్నట్లుగా తోచే శృతులకి ప్రకరణాన్ని అనుసరించిన సరైన అర్థం ఫలానా అని నేను చూపించాను. ఇక భగవద్గీతలో చూద్దాం. యో మామజమనాదించ వేత్తిలోక మహేశ్వరం అన్నాడు స్వామి. ఎవరు నన్ను పుట్టుకలేనివాడిగా ఆది లేనివాడిగా లోకాల నియంతగా ఎరుగునో అని అర్థం. అంటే లోకాల్ని నియమించడం అనే గుణం ధర్మం ఉంది పరమాత్మలో. మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః అన్ని భూతముల ఉనికి నా మీద ఆధారపడి ఉన్నది అంతర్యామిని కనుక. కానీ నా ఉనికి వాటి మీద లేదు. వాటికి అధీనమైనది కాదు నా ఉనికి. అంటే సమస్త జీవులకు తాను ఆధారం అనే గుణం ధర్మం ఉంది పరమాత్మలో. నచమస్తాని భూతేషు పశ్యమే యోగమైశ్వరం భూతభృన్నచ భూతస్థః మమాత్మా భూతభావనః. ఈ సమస్త జగత్తును నా సంకల్పం చేత మాత్రం ధరించి ఉన్నాను. నా నియమనం అనే గుణాన్ని చూడు. భూతాల్ని పోషించేవాడిని. వాటి వలన నాకేం ఉపకారం లేదు. వాటి మీద నేను ఆధారపడి లేను. అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఈ సమస్త జగత్తుకి నేను ఉత్పత్తి స్థానాన్ని, ప్రళయస్థానాన్ని. మత్తా పరతరన్నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. నాకంటే గొప్పది ఇంకేమీ లేదు. ఈ సమస్త ప్రపంచం దారంలో మణుల్లా నా యందు గొచ్చబడి ఉన్నది.
ఇష్టభ్యాహమహం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఈ సమస్త జగత్తుని నా అతి స్వల్పమైన భాగంలోనే నిలుపుతున్నాను. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేచుదాహృతః యో లోకత్రయమాదిశ్య వివర్తి అవ్యయీశ్వరః. బద్ధుడు ముక్తుడు కానివాడే పరమాత్మ. అందరిలోనూ ఆత్మగా ప్రవేశించి వారిని పోషిస్తున్నాడు, అందరినీ నియమిస్తున్నాడు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. బద్ధజీవులని ముక్తజీవుల్ని కూడా దాటి ఉన్నవాడని కనుకనే నన్ను వేదంలో లోకంలో పురుషోత్తముడు అని పిలుస్తారు. ఇవన్నీ ఇక్కడిచ్చిన ఈ రిఫరెన్స్లన్నీ కూడా నిర్విశేష బ్రహ్మవాదాన్ని తిరస్కరించేవే. ఇక విష్ణు పురాణంలో చూద్దాం. సర్వభూత ప్రకృతిం వికారాన్ గుణాది దోషాంశ మునే వ్యతీతః అతీత సర్వావరణో అఖిలాత్మా తేనాశ్రుతం యద్భువనాంతరాళే. సర్వేశ్వరుడు సర్వభూతాలకి కారణమైన ప్రకృతిని, మహత్తత్వం వంటి వికారాలని, సత్వరజస్తమో గుణాలని, ఇలాంటి దోషాలన్నింటినీ కూడా అతిక్రమించినవాడు, ఆ ఆవరణలన్నింటినీ దాటినవాడు, అందరికీ అంతర్యామి, లోకాల మధ్య నుండే అంతరాళం గ్యాప్ కూడా ఆయన చేత వ్యాపింపబడే ఉంది. సమస్త కళ్యాణ గుణాత్మకోసౌ స్వశక్తివేశాత్ ఋతభూత సర్గః ఇచ్ఛాగృహిత అభిమతోరు దేహః సంసాధిత అశేష జగత్తితోసౌ. సర్వేశ్వరుడు సమస్త కళ్యాణ గుణములు స్వభావంగా కలిగినవాడు. తన శక్తిలోని స్వల్ప అంశం చేతనే సృష్టిని ధరించినవాడు. తన ఇచ్ఛ చేతనే ధరించినది, తనకి చాలా ఇష్టమైనది అయిన దేహం కలవాడు. సమస్త లోకాలకి హితం చేసేవాడు. తేజోబలైశ్వర్య మహావబోధ సువీర్యశక్త్యాది గుణైక రాశి పరపరాణాం సకలాన యత్ర క్లేశాదయ సంతి పరావరేసే. సర్వేశ్వరుడు తేజస్సు, బలం, ఐశ్వర్యం, వీర్యం, శక్తి మొదలైనటువంటి గుణాల రాశి. అతడు గొప్పవాడికి గొప్పవాడు, గొప్పవాడికైనా తక్కువ వాడికైనా ఆత్మగా ఉండేవాడు. అతని యందు క్లేశాలు ఏమీ లేవు. స ఈశ్వరో వ్యష్టి సమిష్టి రూపో అవ్యక్తస్వరూప ప్రకటస్వరూప సర్వేశ్వర సర్వదృక్ సర్వవేత్త సమస్తశక్తి పరమేశ్వరాఖ్య. సర్వేశ్వరుడు సృష్టించబడిన దశలో ఉన్న జీవుల్ని, సృష్టించబడని దశలో ఉన్న జీవుల్ని కూడా తన శరీరంగా కలవాడు. తెలియబడని స్వరూపంతో ఉంటూనే వ్యూహంగా స్ఫుటంగా కనిపించేవాడు. అన్నిటినీ ఎరిగినవాడు, అన్ని శక్తులు కలవాడు పరమేశ్వరుడు అని ఆయన పేరేది. సంజ్ఞాయతే ఏన తదస్త దోషం శుద్ధం పరనిర్మలమేకరూపం సందృశ్యతే వాప్యతి గమ్యతే వా తజ్ఞానమజ్ఞానమతోన్యదుక్తం. దోషములు లేనిది, పరమార్థమైనది, నిర్మలమైనది అయిన జ్ఞానంతోనే ఈ సర్వేశ్వరుని చూడగలం. అదే జ్ఞానం అంటే. మిగిలిందంతా అజ్ఞానమే అంటూ ఉన్న ఈ శ్లోకాల్లో పరబ్రహ్మ గురించి గుణాలు కాకపోతే ఇంకేం చెప్పారు? అందుచేత సర్వథా నిర్విశేష బ్రహ్మవాదం శృతి స్మృతులను అనుసరించి కుదరదు అన్నారు పురుషోత్తం గారు. తాతగారు, మీరు ఇదివరకు భగవంతుడు అనేవారు, ఇప్పుడు సర్వేశ్వరుడు అంటున్నారేం అడిగింది వినీత. సమస్తమునకు నియామకుడు అనే అర్థం అమ్మా సర్వేశ్వరుడు అంటే. ఆ విషయం డైరెక్ట్గా తెలియాలని ఆ పదాన్ని వాడుతున్నానంతే అన్నారు పురుషోత్తం గారు. భగవంతుడు అంటే ఆ అర్థం రాదా అండి అడిగారు ప్రసాదరావు గారు. ఎందుకు రాదు, వస్తుంది, ఇంకా విస్తృతంగా వస్తుంది. స్పష్టంగా తెలియాలని సర్వేశ్వరుడని వాడానంతే అన్నారు పురుషోత్తం గారు. చెప్పండి అన్నయ్య గారు, భగవంతుడు అంటే అర్థం అడిగారు శకుంతలమ్మ గారు. అది కూడా విష్ణు పురాణంలోనే ఉంది. భగవంతుడంటే ఎవరో. భ గ వ అనే 3 అక్షరాలు విడివిడి అర్థాలను ఇస్తాయి కనుక అవి 3 పదాలు కలిపితే అవి కలవాడు భగవంతుడు అయినాడు. శుద్ధే మహావిభూతాఖ్యే
పరే బ్రహ్మణి సభ్యతే మైత్రేయ భగవచ్చబ్దః సర్వకారణకారణే. ఎల్లప్పుడూ పరిశుద్ధమైనవాడు, మహావిభూతి అనే పేరు గలవాడు, అన్ని కారణములకు కారణమైనవాడు అయిన పరబ్రహ్మాన్ని భగవచ్చబ్దంతో పిలుస్తాం. సంభర్తేతి తదా భర్త భకారోర్ధద్వయాన్వితః నేతా గమయితా స్రష్ట గకారార్ధః తథా మునే. భ అంటే సంభర్త, భర్త అని అర్థం. సంభర్త అంటే ఉపకరణాలని ఏర్పాటు చేసేవాడు. భర్త అంటే యజమాని. గ అంటే గమయత, స్రష్ట, నేత అని అర్థం. గమయిత అంటే సంహరించేవాడు, స్రష్ట అంటే సృష్టించేవాడు, నేత అంటే రక్షించేవాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. సంపూర్ణమైన ఐశ్వర్యం, వీర్యం, శక్తి, కీర్తి, సంపత్తు, జ్ఞానం, వైరాగ్యం, ఈ ఆరింటిని భగము అని అంటారు. వసంతి తత్ర భూతాని భూతాత్మన్యఖిలాత్మని సచ భూతేష్వశేషేషు వకారార్థస్తతో వ్యయః. భూతములకి ఆత్మైనవాడు, అన్నిటినీ శరీరంగా కలవాడు, నిర్వికారుడు అయిన సర్వేశ్వరుడే వా అనే అక్షరానికి అర్థం. జ్ఞానభక్తి బలైశ్వర్య వీర్యతేజాంశేషతః భగవచ్చబ్దవాచ్యాని వినా హేయేర్గుణాదిభిః. దుష్టగుణాలు మొదలైనవి తప్ప సంపూర్ణమైన జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అనే వాటిని భగవచ్చబ్దం చెప్తోంది. దీన్ని కొంచెం తమాషాగా భ గ వ అన్న అని 4 అక్షరాలుగా చెప్పి భగవ అంటే జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజస్సులనే గుణాలు కలిగి ఉండడం, అంటే దుష్ట గుణాలు లేకపోవడం అని కొందరు చెప్తారు అన్నారు పురుషోత్తం గారు. తాతగారు, ఈ గుణాల్ని కొంచెం వివరించరు అడిగింది వినీత. తనంతనే సర్వాన్ని సర్వవిధాల సర్వకాలాల్లోనూ ప్రత్యక్షంగా తెలియడాన్ని జ్ఞానం అని అంటారు. అలా ప్రత్యక్షంగా తెలిసిన సమస్తాన్ని ధరించడాన్ని బలం అని అంటారు. ధరిస్తూనే నియమించగలగడం, శాసించగలగడాన్ని ఐశ్వర్యం అని అంటారు. ధరిస్తూ నియమిస్తూ పటుత్వం సడలకుండా ఉండడాన్ని వీర్యం అని అంటారు. అఘటితములను అంటే జరగవు అనుకున్న వాటిని ఘటితములుగా జరిగేటట్లు చేయగలగడాన్ని శక్తి అని అంటారు. వాటిని అలా ఘటింప చేస్తున్నప్పుడు మరొకరి సహాయం లేకుండా ఉండడం, ఇంకొకరి చేత తాను క్రింద పరచబడలేకపోవడము, తను అందరినీ క్రింద పరచగలగడము లాంటి వాటిని తేజస్సు అని అంటారు. ఈ 6 గుణాలు కలవాడు భగవంతుడు అన్నారు పురుషోత్తం గారు. అయితే భగవన్ అని, భగవంతుడని ఎవరికి పడితే వారికి వాడకూడదన్నమాట అన్నారు శాస్త్రి గారు. కూడదు, వాడినా చెల్లదు. ఈ విషయం వెనకో మారి చెప్పినట్లు గుర్తు. విష్ణు పురాణమే ఏవమేష మహాశబ్దో మైత్రేయ భగవానితి పరమబ్రహ్మభూతస్య వాసుదేవస్య నాన్యగః. భగవంతుడు అనే ఈ గొప్ప శబ్దం పరబ్రహ్మ అయిన వాసుదేవుడికే చెల్లుతుంది, మిగిలిన వారిలో వర్తించదు అన్నది ఇదివరకే చెప్పుకున్నాం. ఇంకా తత్ర పూజ్య పరార్థోక్తి పరిభాషా సమన్వితః శబ్దోయన్నోపచారేణ హి అన్యత్ర హ్యుపచారతః. పూజ్యములైన పదార్థాల్ని తెలపడంలోనూ రూఢితోనూ సర్వేశ్వరుడి యందే ముఖ్యంగా ప్రవర్తిస్తోంది, ఇతరుల యందు అముఖ్యంగా ఉంటుంది అన్నారు పురుషోత్తం గారు. రూఢి అంటే అడిగారు ప్రసాదరావు గారు. రూఢి అంటే ఆ శబ్దం దానికే వాడబడి ఎవరు విన్నా అదే అర్థం గోచరించడం. ఉదాహరణకి అంబుజం అన్నామనుకోండి, రూఢి అర్థం ఏంటి? పద్మం అని వస్తుంది. అంబువులంటే నీళ్లు కనుక అంబువుల మీద నుంచి జ పుట్టింది కనుక పీత, జలగ అలాంటి అర్థాలు తీస్తే అది రూఢి కాదు. అలాగే గిరిజ అని ఉందనుకోండి,
పార్వతీదేవి అని రూఢి అర్థం. గిరి అంటే కొండ కనుక, జ అంటే పుట్టింది కనుక, గిరిజ అంటే కొండ మీద చెట్టునో ఇంకోటనో అంటే అది రూఢి కాదు. అలాగే భగవంతుడు అనగానే రూఢి వాసుదేవుడే, నారాయణుడే అవుతుంది. ఇతరములకు ఉపయోగిస్తే అతికించినట్లే అవుతుంది అన్నారు పురుషోత్తం గారు. వాసుదేవుడు నారాయణమూర్తి అంటే విష్ణువే కదూ అన్నయ్య గారు అన్నారు శకుంతలమ్మ గారు. అవునమ్మా, ఈ విషయాన్ని ఈ భగవత్ శబ్దంతో పాటే వివరిస్తూ సమస్తాసక్తయశ్చ ఏతా నృపయత్ర ప్రవర్తితాః తద్విస్వరూపం వైరూప్యం రూపమన్యత్ హరేహి మహత్. ఈ శక్తులన్నీ దేనియందు నిలిచి ఉన్నాయో, జగత్తు కంటే విలక్షణమైనది ఏదో అది హరి, విష్ణువు యొక్క దివ్య రూపము అంటుంది విష్ణు పురాణం. సమస్త శక్తి రూపాణి తత్కరోతి జనేశ్వర దేవతిర్యక్మనుష్యాఖ్య చేష్టావంతి విశేషతః. సర్వశక్తియుతమైన ఆ రూపం సుర నర తిర్యకులనే పేర్లని రూపములని తన లీల చేత చేస్తోంది. జగతాముపకారాయ నసా కర్మ నిమిత్తజా చేష్టా తస్యా ప్రమేయస్య వ్యాపిన్య వ్యాహతాత్మిక. ఈ రూపం, ఈ పనులు జగత్తు ఉపకారం కోసమే కానీ కర్మ వలన కలిగింది కాదు. ఏవం ప్రకారమమలం నిత్యం వ్యాపకమక్షయం సమస్తహేయరహితం విష్ణాఖ్యం పరమం పదం. ఈ విధంగా నిత్యంగా నిర్దోషంగా సర్వత్రా వ్యాపించి ఉంటూ హేయ నీచ గుణాలు లేనిదే విష్ణువు అనబడే పరమపదం. పరపరాణం పరమ పరమాత్మే ఆత్మసంస్థిత రూపవర్ణాది నిర్దేశ విశేషణ వివర్జిత. పరమాత్మ గొప్పవాని కంటే గొప్పవాడు, తన ఉనికికి వేరొక దాని అపేక్ష లేనివాడు, సురనర తిర్యక్ రూపములు రంగులు విశేషములు లేనివాడు. అపక్షయ వినాశాభ్యాం పరిణామర్ది జన్మభిః వర్జిత సఖ్యతే వక్తుం యస్తదాస్తి కేవలం. ఆ భగవంతుడు క్షమించడం, నశించడం, వికారం పొందడం, వృద్ధి పొందడం లేనివాడు, ఎప్పుడు ఉంటాడు అని మాత్రం చెప్పదగినవాడు. సర్వత్రా అసో సమస్తంచ వసత్యత్రేతి వయ్యతః తతస్స వాసుదేవేతి విద్పద్భిః పరిపఠ్యతే. ఈ సర్వేశ్వరుడు అంతటా ఉండేవాడు, అతని యందు సమస్తము ఉన్నది కనుక ఈతడిని వాసుదేవుడు అని పండితులు పిలుస్తున్నారు. తద్బ్రహ్మ పరమం నిత్యం అజం అక్షరం అవ్యయం ఏకస్వరూపంచ సదా హేయ భావాచ్చ నిర్మలం. నిత్యం పుట్టుకలేనిది, నాశములేనిది, వికారములేనిది, ఒకే విధమైన స్వరూపం కలది, హేయములు నీచములుతో లేనిది అవడం వలన ఆ పరబ్రహ్మం నిర్మలమైనది. తదేవ సర్వమేవైతత్ వ్యక్తావ్యక్త స్వరూపవత్ తదా పురుషరూపేణ కాలరూపేణ చ స్థితం. వ్యక్తమని అవ్యక్తమని ఇట్లు నాచే చెప్పబడిన ప్రకృతి పురుషుడు ఈ రెండు పరమాత్మయందే లయమవుతున్నాయి. పరమాత్మా చ సర్వేషాం ఆధారః పరమేశ్వరః విష్ణునామాస వేదేషు వేదాంతేషు చ గీయతే. అన్నింటికీ ఆధారమైనవాడు పరమేశ్వరుడు, విష్ణువు అను పేరు గలవాడును అయిన పరబ్రహ్మ వేదములలో వేదాంతములలో చెప్పబడుతున్నాడు. ద్వే రూపే బ్రహ్మణస్తస్య మూర్తంచ అమూర్తమేవ చ క్షరాక్షరస్వరూపే తే సర్వభూతేషు చ స్థితే అక్షరం తత్పరం బ్రహ్మ క్షరం సర్వమిదం జగత్. పరబ్రహ్మానికి అమూర్తం మూర్తం అని రెండు రూపాలు ఉన్నాయి. అవి క్షరం అక్షరం అనే స్వరూపాలతో ఉంటాయి. మూర్తం అమూర్తం, క్షరం అక్షరం అనే స్వరూపాలతో ఉంటాయి. క్షరం అంటే జగత్తు, అక్షరం అంటే పరబ్రహ్మ. ఇవి అన్ని భూతాల్లోనూ ఉంటాయి. ఏకదేశస్థితస్యాగ్నేః జ్యోత్స్నా విస్తారిణీ యథా పరస్య బ్రహ్మణశక్తి తదేదమఖిలం జగత్. ఒకే చోట నుండే అగ్నికి అంతటా వ్యాపించే ఉండే తేజస్సు ఎలాగో అలాగే పరబ్రహ్మకి ఈ జగత్తంతా శక్తి.
విష్ణుశక్తి పరా ప్రోక్త క్షేత్రజ్ఞాఖ్యా తథా పరా అవిద్యా కర్మ సంజ్ఞాన్య తృతీయా శక్తిరిష్యతే. ఇంతవరకు విష్ణువు పరశక్తిని చెప్పాం. అతనికి ఇంకా క్షేత్రజ్ఞం అనే శక్తి, అవిద్య అనబడే కర్మరూపమైన మరో శక్తి ఉన్నాయి. యయా క్షేత్రజ్ఞ శక్తి సా వేష్టితా నృప సర్వగా సంసారతాపాన్ అఖిలాన్ అవాప్నోత్యతి సంతతాన్. క్షేత్రజ్ఞ శక్తి అవిద్యాశక్తి చేత వ్యాపించబడి సంసారమనే దుఃఖాన్ని పొందుతోంది. తయా తిరోహితత్వాచ్చ శక్తి క్షేత్రజ్ఞ సంజ్ఞిత సర్వభూతేషు భూపాల తారతమ్యేన వర్తతే. అలా అవిద్యాశక్తి చేత ఆదరించబడుతుంది కనుక క్షేత్రజ్ఞ శక్తి సమస్త ప్రాణుల్లో తారతమ్యంతో ఎక్కువ తక్కువల్లో ఉంటుంది. ప్రధానంచ పుమాశ్చైవ సర్వభూతాత్మభూతయా విష్ణుశక్త్యా మహాబుద్ధే వృతో సంశ్రయధర్మిణౌ తయోస్సైవ పృథగ్భావ కారణం సంశ్రయస్య చ. ఒకదానికొకటి ఆశ్రయించి ఉండే ప్రకృతి పురుషుడు విష్ణుశక్తి చేత వ్యాపించబడ్డాయి. ఆ రెండు పరస్పరం విడివడాలన్నా కలవాలన్నా విష్ణుశక్తి కారణం అవుతుంది. ఇక్కడ ప్రధానం ప్రకృతి అంటే అవిద్యాశక్తి అని, పురుషుడు అంటే క్షేత్రజ్ఞశక్తి అని అర్థం. యథాసక్తం జలే వాతో వివర్తి కణికాసతం శక్తి స్థాపితదా విష్ణోః ప్రధాన పురుషాత్మనః. వాయువు నీటి తుంపర్లి అనేకములను భరించినట్లుగా విష్ణుశక్తి అవిద్యాశక్తిని క్షేత్రజ్ఞశక్తిని భరిస్తోంది. తదేతత్త క్షయం నిత్యం జగన్మునివరాఖిలం ఆవిర్భావతిరోభావ జన్మనాశ వికల్పవత్. ఈ జగమంతా క్షయం లేనిది, నిత్యమైనది. కనిపించడం కనిపించకపోవడం అనే జన్మ నాశనములు లేనిది, జన్మనాశములు కలది. కనిపించడం కనిపించకపోవడం అనే జన్మనాశములు కలది. చాలనుకుంటాను ఈ ప్రమాణ శ్లోకాలు. ఇవన్నీ పరబ్రహ్మకి స్వాభావిక దోషాలు ఏమాత్రం లేవని, కళ్యాణ గుణాలే స్వభావమని, జగత్తుని సృష్టించడం, సంహరించడం, అంతర్యామిగా ఉండడం ఆయన లీలలు అని తెలుస్తోంది. అంతేకాదు, చిత్తు అచిత్తు అంటే ఆత్మలు ప్రకృతి సత్యములని, ఆత్మలు ప్రకృతి సత్యములని, అవి పరబ్రహ్మకి శరీరాలని తెలుస్తోంది. చిత్తు అచిత్తు అంటే ఆత్మలు ప్రకృతి ఇవి సత్యములని, ఇవి పరబ్రహ్మకి శరీరాలని తెలుస్తోంది. పరబ్రహ్మకి శరీరం ఉన్నదని చెప్తూ శరీరం అన్నా, రూపమన్నా, తనువు అన్నా, అంశ అన్నా, శక్తి అన్నా, విభూతి అన్నా సామానాధికరణ్యాన్ని చూపిస్తోంది. చిత్తు అంటే ఆత్మ స్వస్వరూపంతో ఉంటుంది, ప్లస్ అచిత్తు సంబంధం చేత క్షేత్రజ్ఞుడుగా అంటే శరీరాలతో సంబంధించి ఉంటుంది అని కూడా తెలుస్తోంది. అలా క్షేత్రజ్ఞుడుగా ఉన్నప్పుడు పుణ్యపాప కర్మల వలన అవిద్య చేత ఆవరించబడుతుంది. అప్పుడు ఇంక తాను జ్ఞానస్వరూపము అని మరిచి తాను అచిత్తే అని అనుకుంటుంది. కనుక పరబ్రహ్మం సవిశేషమే, నిర్విశేషం కాదు. ఆయనకి సంబంధించిన విభూతి కనుక ఈ జగత్తు కూడా పరమార్థమే, అసత్యం కాదు అని ముగించారు పురుషోత్తం గారు. నవ్వేరు పట్టాభిరామయ్య గారు. చాలా వివరంగా చాలా విశేషాలు ప్రమాణాలు ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ మీకు అనుకూలంగా ఉండే ప్రమాణాలు ఇచ్చుకొని ప్రతికూలంగా ఉండేవి దాటేసేశారు. ప్రత్యస్తమిత భేదం ఎస్సత్తా మాత్ర గుమగోచరం వచసామాత్మ సంవేద్యం తజ్ఞానం బ్రహ్మ సంహితం. ఈ శ్లోకాన్ని ఏం చేస్తారు? ప్రత్యస్తమిత భేదం అంటే భేదాలేమీ లేనిది అని కదా అర్థం. అంటే సజాతీయ విజాతీయ భేదాలు లేనిది అని కదూ అర్థం. యత్సత్తా మాత్రం అంటే సత్తా, ఉనికి, ఉండడం, ఉన్నది అని మాత్రం అనిపించేది. అంటే స్వగత భేదం లేనిదని కదూ అర్థం. అగోచరం వచసాం అంటే ఇంద్రియ గోచరం కానిదని కదూ అర్థం. ఆత్మ సంవేద్యం అంటే స్వయం ప్రకాశకమైనది అని కదూ అర్థం. తజ్ఞానం బ్రహ్మ సంహితం ఆ జ్ఞానమే పరబ్రహ్మ అనే పేరు కలది అని కదూ అర్థం.
మీరు అంగీకరించిన విష్ణు పురాణమే ఇంత స్పష్టంగా నిర్విశేష బ్రహ్మని ప్రతిపాదిస్తూ ఉంటే అది కాదని ఇంకేదో చెప్తారేం అన్నారు పట్టాభిరామయ్య గారు. ఈ శ్లోకాన్ని నేనేం విడిచిపెట్టలేదు, ఒక వరుసలో వస్తున్నాను. శృతులలో కూడా ముందు నే ప్రతిపాదించిన విషయానికి రుజువులు చూపి అప్పుడు కదా మీరు ప్రతిపాదించిన దాని రుజువులు కాదన్నాం. అలాగే ఇక్కడ కూడా నా ప్రతిపాదన రుజువులు స్మృతి పురాణాల్లో చూపించాను. ఇక మీరు మీ వాదానికి అనుకూలం అనుకునే శ్లోకాల్ని ఎత్తి చూపండి, వాటికి ఏ అర్థం వస్తుందో చూద్దాం అన్నారు పురుషోత్తం గారు. అందరూ సిద్ధమైపోయినారు మళ్ళీ చర్చలో మరింత అటెన్షన్తో. ప్రత్యస్తమిద భేదం అన్నదానికి సజాతీయ విజాతీయ భేదాలు లేనిది అని అర్థం ఎలా చెప్తారు? భేదం లేదు అని మాత్రమే కదా ఇక్కడ అభిప్రాయం, అర్థమును. ఈ శ్లోకం ఆత్మ పదార్థం గురించి ప్రధానంగా చెప్పబడుతోంది. ఆత్మ అనేది విడిగా మనకి కానరాదు, సుర నర తిర్యక్ స్థావరాల్లో ఇమిడి ఉంటుంది, ఆ దేహాలలో ఉంటుంది. మరి ఆ దేహాలు భిన్న భిన్నంగా వేరువేరుగా ఉంటాయి, కానీ నిజానికి ఆత్మలు అలాంటి భేదాలతో సంబంధించినవి కావు. అందుచేత అలాంటి ఆత్మని ప్రత్యస్తమిద భేదం అని రిఫర్ చేస్తున్నారు. అంటే శరీర భేదాలని వదిలి చూడవలసింది అని అర్థం. బ్రహ్మ అంటే ఆత్మ అని కూడా అర్థం ఉందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్రమంగా అర్థం చేసుకోండి. ప్రపంచం అసత్యం అని ఎక్కడా లేదు ఇందులో. జ్ఞానం, సత్తా అనేవి స్వరూపంగా కలదిన్ని, తనకి తానే ఉన్నట్టుగా తెలిసేదిన్ని అని అర్థం. ఇక గోచరించనిది అంటే అర్థం యోగంలో కదా ఆత్మని గోచరింప చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు సాధకుడు. ఆ యోగంలో ప్రారంభ దశలో గోచరం కాదు అని అర్థం, అంతే అన్నారు పురుషోత్తం గారు. అగోచరం అని ఉన్నదానికి యోగ ప్రారంభ దశలో గోచరం కానిది అని ఈ అర్థం ఎలా చెప్తారు? మరి అర్థం లాగినట్లు లేదు అన్నారు పట్టాభిరామయ్య. అసలు ఈ శ్లోకం ఉన్న ప్రకరణం ఏంటో కాస్త గుర్తిస్తే అర్థమవుతుంది. ఊరికే మధ్యలో ఉన్న శ్లోకం పట్టుకుని మనకు కావలసిన అర్థం కోసం పీకకూడదు. ప్రకరణంలో ఏం చెప్తున్నారు? సాంసారిక దుఃఖానికి ఔషధంగా యోగాన్ని చెప్పారు. యోగంలో అంగాలు గుర్తున్నాయి కదా, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అని 8. అందుకే అష్టాంగ యోగం అని అంటారు. అందులో ప్రత్యాహారం వరకు వివరించేశారు ముందు శ్లోకాలలో. ఇక ధారణ చెప్పవలసి ఉన్నది. అక్కడికి వచ్చేసరికి ఈ శ్లోకం సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ధారణ అంటే ఎలా? చిత్తం ఒక సమాధికి సిద్ధం అవ్వాలి. దానికి తగినట్లుగా నాభి మీద కానీ, హృదయంలో కానీ, ముక్కు కొన మీద కానీ దృష్టిని కేంద్రీకరింప చేయాలి అని పతంజలి యోగశాస్త్రంలో ఉంటుంది. కానీ చిత్తం సమాధికి యోగ్యం అవ్వాలంటే ఇలా బాహ్యేంద్రియాల మీద కంటే ఒక వస్తువు మీద కేంద్రీకరించడం వలన త్వరగా ఫలం వస్తుంది అని విష్ణు పురాణకర్త అభిప్రాయం. ఆ వస్తువు ఏది? శుభమైన వస్తువు అవ్వాలి, శుభాశ్రయం అవ్వాలి. ఏది శుభాశ్రయం? పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మ స్వరూపం మూర్తం, అమూర్తం అని 2 రకాలు. ఇవన్నీ నేను ఇప్పుడు ఇందాక చెప్పిన శ్లోకాల తాత్పర్యాలే మళ్ళా వివరిస్తున్నాను. మూర్తం, అమూర్తాలలో దేనిని శుభాశ్రయంగా తీసుకోవాలి? మూర్తం పనికిరాదు. ఇది అవిద్యాశక్తి చేత ఆవరించబడిన క్షేత్రజ్ఞ శక్తి, అంటే శరీరాదులతో సంబంధించిన ఆత్మ. ఇది భావనాత్రయంతో కూడింది కనుక శుభాశ్రయం కాకపోగా అశుభాశ్రయం. ఇక రెండోది అమూర్తం, అవిద్యాశక్తి అంటని క్షేత్రజ్ఞుడు, అంటే శుద్ధ ఆత్మస్వరూపం, కేవల జ్ఞానస్వరూపం. క్రొత్తగా యోగాభ్యాసం చేస్తున్న వారికి కుదరదు ఈ విధానం. అంటే స్వతశుద్ధి లేదు, చేసేవాడి శుద్ధి చాలదు కనుక ఇది కూడా పనికిరాదు శుభాశ్రయంగా అని తేల్చారు. ఇంకేది శుభాశ్రయం? అమూర్తం, మూర్తం కూడా అవుతూ అవిద్యాశక్తిని, క్షేత్రజ్ఞ శక్తిని పరస్పరం కలిపి విడదీయ సామర్థ్యం గల 3వ శక్తిని పరిగణించి మొత్తం 3 శక్తులతోనూ కలిసి ఉండే భగవంతుని దివ్య మంగళ విగ్రహ రూపం. అది ఎలా ఉంటుంది అంటే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నట్లుగా అత్యంత ప్రకాశవంతంగా ఉండే దానిని శుభాశ్రయంగా చెప్పారు. ఈ సందర్భంలో ప్రత్యస్తమిత భేదం అనేది శుద్ధాత్మ స్వరూపం గురించి, అది శుభాశ్రయం కాదు అని వివరించడానికి ఉపయోగపడుతుంది అన్నారు పురుషోత్తం గారు.
దీనికి నిదర్శనాలేంటి మళ్ళా అడిగారు పట్టాభిరామయ్య గారు. ఇదివరకు చెప్పిన శ్లోకాలే కాక మరికొన్ని ఆ ప్రకరణంలోవి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన దానితో అన్వయించుకోండి, తెలుస్తుంది. నతద్యోగయుజా సఖ్యం నృపచింత ఇతుం అతః. అది ఆ అమూర్త విభాగం యోగాభ్యాసం నూతనంగా ఆరంభించిన వారికి చింతింపతగినది కాదు. ద్వితీయం విష్ణు సన్యస్య యోగజ్ఞేయం పరంపదం. విష్ణువు అని పేరున్న పరబ్రహ్మం యొక్క రెండవ శక్తి అమూర్త విభాగం యోగాభ్యాసంలో నైపుణ్యం ఉన్నవారి చేత మాత్రమే ధ్యానింపదగినది. సమస్తాసక్తయశ్చైత నృపయత్ర ప్రతిష్ఠితాః తద్విస్వరూపవైరూప్యం రూపమన్యత్ హరేర్మహత్. ఈ శక్తులన్నీ దేనిలో నిలిచి ఉన్నవో అది విశ్వరూపం కంటే విలక్షణం అయిన విష్ణువు యొక్క మరొక రూపము అని క్లియర్గా ఉంది కదా అన్నారు పురుషోత్తం గారు. పురుషోత్తం గారు భావనాత్రయం అని ఏదో చెప్పారంటే అర్థం కాలేదు అని అడిగారు శాస్త్రి గారు. భావనాత్రయం అంటే 3 భావనలు. భగవంతుణ్ణి పొందుదామనుకునే వారి భావనలు 3 రకాలుగా ఉంటాయి. దేవతలు, మనుష్యులు వీరంతా కలిసి కర్మభావన కలిగిన వారు. అంటే కర్మల్ని అనుష్ఠించి భగవంతుణ్ణి పొందుదాం అని చూసేవారు. సనక సనందాది ఋషులు బ్రహ్మభావనలో ఉంటారు. అంటే బ్రహ్మోపాసన మాత్రమే చేస్తూ పరబ్రహ్మని పొందాలి అని అనుకుంటారు. ఇక చతుర్ముఖ బ్రహ్మ లాంటి వారు కర్మభావన బ్రహ్మభావన రెండూ చేస్తారు. ఉభయ భావన అంటారు దీనిని. అంటే కర్మలు చేస్తారు, బ్రహ్మోపాసన చేస్తారు. ఈ భావనాత్రయం ఉన్నవారెవరూ ధ్యానింపతగరు. అంటే ధ్యానంలో వారిని ఉంచుకుని ముందుకు యోగంలో సాగరాదు అని నియమం అన్నారు పురుషోత్తం గారు. అని మళ్ళీ వారే మనుషుల్ని దేవతల్ని ధ్యానంలో ఉంచుకోవడానికి వీల్లేదని ఎందుకన్నారు? అవిద్యతో కూడి ఉండేవారు కనుక. అలాగే చతుర్ముఖ బ్రహ్మ సనక సనందాదులు కూడా ఈ బ్రహ్మాండంలోని వారే. అందుచేత అవిద్య వారికి తప్పదు. అందుకని వారిని అందరినీ నిషేధించారు అన్నారు పురుషోత్తం గారు. పోనీ అవిద్య తొలగించుకున్న వారు పనికి వస్తారా అడిగారు శాస్త్రి గారు. యోగాభ్యాసం చేసి జ్ఞానాన్ని పొందిన వారైనా స్వస్వరూపాన్ని బాగా ఎరిగిన వారైనా అందరూ బద్ధాత్మలే కనుక వారికి శుద్ధి లేదు అని విష్ణు పురాణంలో సౌనక మహర్షి చెప్పారు. ఆ బ్రహ్మస్తంభ పర్యంత జగదంతర్య వ్యవస్థితాః ప్రాణినః కర్మజనిత సంసార వశవర్తినః యతస్తతో నతే ధ్యానే ధ్యానినాముపకారకాః నైసర్గికో న వై బోధః తేషాం అపి అన్యతో యతః తస్మాత్ తదకులం బ్రహ్మ నిసర్గాదేవ బోధవతు అని శ్లోకాలు. అంటే చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు జగత్తులో ఉండే సమస్త ప్రాణులు సంసారవశంలో ఉండేవారే. అవన్నీ అవిద్యతో చేరినందువలన సంసార గోచరములు. యోగుల ధ్యానానికి కూడా ఉపయోగపడవు. కొంతకాలం తర్వాత జ్ఞానాన్ని పొందినవారు కూడా పనికిరారు. వారి తెలివి స్వభావసిద్ధం కాదు. అందుచేత నిర్మలమైన పరబ్రహ్మమే స్వభావసిద్ధమైన జ్ఞానం కలది అంటూ విష్ణువుని ధ్యానించమని చెప్పిన ప్రకరణంలో భేదాన్ని నిషేధించింది. ఇక నిర్విశేష పరబ్రహ్మే పరమార్థమని ఎలా అంటారు అడిగారు పురుషోత్తం గారు పట్టాభిరామయ్య గారిని. జ్ఞానస్వరూపం అనే శ్లోకం ఉందిగా అన్నారు పట్టాభిరామయ్య గారు. రేపు చూద్దామండి ప్లీజ్ అన్నారు డాక్టర్ గారు. అందరూ లేచారు. ఇక్కడితో ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే కోశంలో 23 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.